2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ రేట్ చూసుకుంటే మాత్రం ఏ రోజు ఎలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది సార్. నిన్న తగ్గింది అని సంతోషించే లోపు ఈరోజు పెరిగింది. సో ఎంత పెరిగింది, ఎంత పెరిగే అవకాశం ఉందంటారు? తగ్గుతుందా? 4 రోజుల వరకు తగ్గే ముఖం మనం చూసాం కాబట్టి ఫర్దర్గా బంగారంలో తగ్గే అవకాశం కనిపిస్తుందంటారా? ఒక డెవలప్మెంట్ జరిగింది నిన్న. వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ లైక్ అమెరికన్ ప్రెసిడెంట్ కానివ్వండి అండ్ అదర్ వరల్డ్ లీడర్స్ కానివ్వండి, వాళ్ళతో పాటు చైనా రాష్ట్రపతి కూడా, వీళ్ళిద్దరు మీటింగ్ నిన్న సౌత్ కొరియాలో జరిగింది. సో అక్కడ కొన్ని పాజిటివ్ విషయాలు అన్నది బయటకు వచ్చాయి. సో స్వయంగా ట్రంప్ గారే అందరు మీడియా ముందుకు వచ్చేసేసి మా ఇద్దరి దేశాల మధ్యలో చాలా మంచి ఒప్పందం జరిగింది, చాలా మంచి మీటింగ్స్ జరిగాయి. సో హియర్ ఆఫ్టర్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దట్ అంతా కూల్ ఉంటుంది అండ్ మా మధ్యలో గొడవలు జరగవు. టారిఫ్ విషయంలో కానివ్వండి, ట్యాక్సెస్ విషయంలో కానివ్వండి, ఒకరినొకరు బ్యాన్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ జరగకపోవచ్చు. సో ఇక్కడ నుంచి మేము చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నాము. ఇద్దరం కూడా లీడర్స్ వన్ ఆఫ్ ది కంట్రీస్కి, అండ్ ఆయన కూడా ఒక మంచి పవర్ఫుల్ కంట్రీ లీడర్ అని చెప్పేసి ట్రంప్ గారు చెప్పారు. సో దీనివల్ల అర్థమయ్యింది ఏంటి అంటే స్టాక్ మార్కెట్స్కి, ఎకానమీస్కి చాలా పాజిటివ్ న్యూస్. గోల్డ్కి అది నెగిటివ్ న్యూస్. కానీ గోల్డ్ ఏం చేసిందంటే ఎంతైనా గోల్డేనండి. సో గోల్డ్ని ఎవరు కూడా ఓవర్ రూల్ చేయలేరు, ఓవర్ రైడ్ చేయలేరు, ఈజీగా డామినేట్ చేయలేరు. సో కాబట్టి గోల్డ్కున్న గుణాన్ని మనం ముందే గుర్తుపట్టాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వేరే దేశాలన్నీ కూడా ఈ విషయాన్ని ముందు నుంచే గమనించారు. కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే ఎంతైతే లారీ లోడ్ల బంగారం కొంటున్నారు కదా, అది కాస్త స్లో డౌన్ చేశారు. అది వన్ పాజిటివ్ విషయం. అంటే గోల్డ్కి డిమాండ్ కొంచెం తగ్గింది, కొంచెం ఎక్కువ కాదు, మరీ లైక్ ప్రతి దేశం కొనడం మానేయలేదు. కొన్ని దేశాలు కొంచెం స్లోగా కొంటున్నాయి. ఎందుకంటే రేటు కూడా బాగా పెరిగింది కదండి. ఏదో కాస్త రేట్ కూల్ డౌన్ అవుతుందేమో అని చెప్పేసి మనలాగా దేశాలు కూడా, వాళ్ళ ప్రభుత్వాలు కూడా, వాళ్ళతో పాటు వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ కూడా వెయిట్ చేస్తున్నాయి ధర కిందికి వస్తే కాస్తంత మేము కొనుక్కుంటాంలే అని. సో అది వన్ పాజిటివ్. రెండోది వచ్చేసి ఇండియాలో డాలర్ వీక్ అవుతుంది. డాలర్ వీక్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం కొనే బంగారం ఇండియాలో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కదండి మన కేంద్ర ప్రభుత్వము. మనందరికీ బంగారము లైక్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే డాలర్ స్పెండ్ చేసి మరి డాలర్ని స్పెండ్ చేసిన తర్వాత ఖరీదు చేస్తున్నారు బంగారం, ఇటుకలు కానివ్వండి, పవర్ బిస్కెట్స్ కానివ్వండి తీసుకొస్తున్నారు ఇండియాలోకి. అయితే ఇండియా డాలర్ ఎప్పుడైతే స్పెండ్ చేస్తుందో ఇండియన్ రూపీ వాల్యూ అంత పడిపోతుంది అనమాట. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే డిమాండ్ తగ్గింది కదా, చాలామంది ఇంత రేటు పెరిగిందని చెప్పేసి కొనట్లేదని చెప్పేసి డాలర్ స్పెండ్ చేయడం తగ్గించేశారు. అదొకటి. అంటే ఇంపోర్ట్స్ అయితే వస్తున్నాయి కానీ ముందటిలా కాదనమాట, మరి ఎక్కువగా గోల్డ్ ఇంపోర్ట్ చేయట్లా, కాస్తంత తగ్గింది అది కూడా. మూడో విషయం ఏంటంటే అగైన్స్ ద రూపీ మొన్నటి దాకా 90 రూపాయల దరిదాపుల్లో ఉన్న వన్ సింగిల్ డాలర్ ఇప్పుడైతే కాస్త కరెక్షన్ అవుతుంది. అంటే దానికి అర్థం ఏంటి, డాలర్ వీక్ అవుతుంది ప్రపంచంలో, ప్లస్ డాలర్ వీక్ అవుతుంది కాస్తంత ఇండియాలో కూడా. సో దానివల్ల ఏం జరుగుతుందంటే డాలర్ తగ్గడం వల్ల మీకు ఇండియన్ రూపీలో గోల్డ్ ప్రైసెస్ తగ్గుతున్నాయి. దీస్ ఆర్ ది మేజర్ న్యూస్ అక్రాస్ ద వరల్డ్. నేషనల్ మీడియాలో కూడా అందరూ అయితే చెప్తున్నారు. అండ్ నేషనల్ మీడియాలో చెప్పింది ఏంటి, ఇంకా ఇవాళ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అవి కూడా మనం తెలుసుకుందాము. స్టార్టింగ్ విత్ స్పాట్. సో 12,148 రూపాయలు నిన్నుంటే ఇవాళ 12,268 రూపాయలు ఉంది, ప్లస్ బై 120. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,135, నిన్న 11,245, ఇవాళ ప్లస్ బై 110. అండ్ 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 9,111 నిన్నుంటే ఇవాళ 9,201 ఉంది, ప్లస్ బై 90 రూపీస్. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా చూస్తే మొన్నటి రోజున గోల్డ్ కాస్తంత పడింది, నిన్న కూడా పడే ఓపెన్ అయింది. 1,17,000 దరిదాపుల్లోకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ 1,21,000 వరకు వెళ్ళింది 24 క్యారెట్ గోల్డ్. దానివల్లనే మీరు చూస్తున్నారు కాస్తంత రైజ్ ఈ రోజున. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు మనము అక్టోబర్ నెలాఖరులో ఉన్నాము. ఇది లాస్ట్ డే ఆఫ్ ది వర్కింగ్ అనమాట అక్టోబర్ నెలకి. సో నెక్స్ట్ మంత్ నుంచి గోల్డ్లో రిజర్వ్స్ ఎలా ఉండబోతున్నాయి, డిమాండ్ ఎలా ఉండబోతుంది అనేది ఇవాళ లాస్ట్ డే డిసైడ్ చేస్తుంది. దానికి మీరు చూడాల్సింది ఈవినింగ్ 5 to 9 కాసంత వెబ్సైట్స్ అన్నీ కూడా ఆన్లైన్ చెక్ చూస్తుండని.
ఆ ఇంపాక్ట్ మీకు MCEX లో ట్రేడ్ అవుతున్న గోల్డ్ ఫ్యూచర్స్ లో కూడా కనపడుతుంది. సో ప్రస్తుతానికి చూసుకుంటే గోల్డ్ ఫ్యూచర్స్ మనకి ఫ్యూచర్స్ లో ఎలా ఉంది అంటే 1,21,298 మైనస్ 200 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ మన హై చూసుకుంటే 498 అండ్ లో చూసుకుంటే 1,20,880 ఉంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే 1,22,570 రెసిస్టెన్స్ 1, 1,24,523 రెసిస్టెన్స్ 2 అండ్ రెసిస్టెన్స్ 3 చూసుకుంటే 1,25,585. నా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రెసిస్టెన్స్ అంటే నేను చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రెగ్యులర్గా, బట్ స్టిల్ కొంతమంది కాల్ కూడా చేసి అడుగుతున్నారు, సార్ సపోర్ట్ అంటే అర్థమైంది అదేదో కింద పడిపోతుంటే మనం చేతులతో ఆపుతున్నామని. కానీ రెసిస్టెన్స్కి అర్థం ఏంటంటే అది కాల్డ్ యాజ్ సప్లై జోన్. ఇక్కడ డిమాండ్ జోన్. సపోర్ట్ అంటే ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది అనమాట. ఈ రేట్ రాగానే జనాలు కొనుక్కుంటున్నారు, కానీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ జనాలు అమ్ముతున్నారు. సో ఆ సప్లై జోన్ని, ఆ అమ్మే జోన్ని అంటారు రెసిస్టెన్స్ అనమాట. సో ఇలాంటి రెసిస్టెన్స్ 3 ఉన్నాయి మీకు, అది చెప్పేశాను. సో ఇప్పుడు సపోర్ట్ జోన్ చూద్దాం. 1,19,555 అండ్ 1,18,493, 1,16,543 ఇది సపోర్ట్ 3. కానీ ముఖ్యంగా మనం చూసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఈ రోజున ఇలాంటి రేట్ వస్తుందా, ఎందుకంటే ఇవాళ నెలాఖరు రోజు కాబట్టి. సో అది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఈవినింగ్ 5 to 9 మనకు తెలుస్తుంది. టిల్ దెన్ ఇక్కడ మనం చూసుకుంటే నిన్న అసలు ఏం జరిగింది చార్ట్ రూపంలో చూసుకుంటే ఇక్కడ మనకు ఫిబొనాచి రిట్రేస్మెంట్లో ఒక క్లారిటీ మనకు వస్తుంది. ఇప్పుడు కూడా గోల్డ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఓవర్ బాట్ జోన్లో ఉంది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ నుంచి పడాలి కదా మరి. సో ఎప్పుడు పడుతుంది అది సాయంత్రం 5 నుంచి 9 మనకు తెలుస్తుంది. కాల్ చేయండి, డౌట్స్ ఉన్నాయా ఇప్పుడే తెలుసుకోండి. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ పవర్, బట్ రైట్ నాలెడ్జ్ విల్ గివ్ యూ ద వరల్డ్ క్లాస్ పవర్ అనమాట. సో అలాంటి విషయాలు తెలుసుకోండి, కాల్ చేసి మీ డౌట్స్ అని తీర్చేస్తాను. బట్ ఈ రోజున గోల్డ్ లాస్ట్ డే ఆఫ్ ద మంత్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఏదైనా జరగచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.